హాయ్ హలో వెల్కమ్ టు తులసిదాస్ మ్యాథ్స్ రీజనింగ్ క్లాసెస్. సో చూడండి, ఈ రేషియో ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఎగ్జామ్స్లో అడిగారు ఇది. సో ఇలా ఇస్తే మీరు ఎలా చేస్తారు చెప్పండి. డైరెక్ట్ మీకు ఎస్ఐలో ప్రిలిమ్స్లో వస్తుంది 100%. ఇలాంటి మోడల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా కానిస్టేబుల్ అయితే రానే వస్తుంది ఖచ్చితంగా. ఎన్టీపీసీ గ్రూప్ డీలో అయితే 100% రానే వస్తుంది. ఓకేనా? సో చూద్దాం రండి. సో ఇలా ఉంది. A:B 1/2 రేషియో 1/3 అంటాం. మరి B:C 1/4 రేషియో 1/7 అని ఉంది. దీన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకుంటారు మరి మీరు? A:B:C అంటే ఏంటి, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటున్నారు కదా. సో నేనేం చేస్తున్నానంటే దీనికి నా కంఫర్టబుల్ కోసం నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటా. ఓకేనా? 3 1 3, 2 1 2 అంటే 3:2 వస్తుంది ఇక్కడ. ఓకేనా? ఏమొస్తుంది ఇక్కడ? 3:2 కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ 7 1 7, 4 1 4 అంటే 7:4 వస్తుంది. ఓకేనా? సో వాడు ఇట్లా మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా ఇచ్చిండు. మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? మనం దాన్ని కన్వర్ట్ చేసుకొని మన కంఫర్ట్గా తీసుకొని మనం ఇక్కడ ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? రైట్. ఇప్పుడు చూద్దాం రండి. రైట్. A:B ఇప్పుడు చూడండి. A:B ఎంత? A:B ఎంత ఉంది? 3:2 కదా. ఓకేనా? చూడండి, ఇది 7 4 ఎట్లా వచ్చిందంటే ఇది క్రాస్ మల్టిప్లిక్ ఇట్లా చేయాలా. క్రాస్ మల్టిప్లికేషన్ 7 1 7, 4 1 4, 7:4. సో ఇట్లా ఇచ్చిందని మనం ఇట్లా కన్వర్ట్ చేసుకుంటే మనకి ఇది ఈజీ, వెరీ ఈజీ కదా. సో చూడండి, A:B ఎంత? A:B ఎంత? 3:2 కదా. ఎస్. అదేవిధంగా B:C ఎంత? B:C ఎంత ఉంది? 7:4. ఓకే, 7:4 ఇది మనకు వచ్చింది వాల్యూ. సో మన కంఫర్ట్ కోసం మనం ఎట్లా రాసుకుంటాం, మనం ప్రాబ్లమ్ సాల్వ్ ఎట్లా చేయాలంటే చూడండి, A:B ఎంత? 3:2. ఇది A, ఇది B. ఓకేనా? మళ్ళీ B:C అన్నాడు కదా. B:C ఎంత? 7:4 కదా. B అంటే ఇదే కదా. ఎస్, ఇదే 7:C కదా, 4 ఇక్కడ C అన్నట్లు. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాం రండి. మన ట్రిక్ తెలుసు కదా మీకు ఆల్రెడీ. ఎస్, ఇక్కడ ఖాళీగా ఉన్న ప్లేస్లో ఏం రాసుకోవాలి మనం? ఇది ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉందో అదే వాల్యూ ఇక్కడ రాసుకోవాలి. ఇది 2. ఇదే ట్రిక్ మెయిన్. ఇక్కడ ఖాళీ ప్రదేశంలో ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఇక్కడ రాసుకోవాలి. ఎన్ని ఖాళీలు ఉంటే అని రాసుకోవాలి. అర్థమైందా? చూడండి, ఇప్పుడు మల్టిప్లై చేయండి. 7 ముళ్ళ ఎంత? 21 = 7 రెంట్లు ఎంత? 14 4 రెంట్లు ఎంత? 4 రెంట్లు ఎంత? 8. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. చూడండి ఎంత సింపుల్గా వచ్చిందో. యాక్చువల్లీ ఇది చేయాలంటే మేము టీచర్స్ ఎట్లా చేస్తారంటే LCM తీసుకుంటారు, దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు, మళ్ళీ రేషియోలో కన్వర్ట్ చేస్తారు, మళ్ళీ చేస్తారు, అట్లా చేస్తారు. సో ఇది చాలా సింపుల్ ట్రిక్. అది కూడా నేను చెప్తా కానీ అది చాలా టైం టేకింగ్. అది మరి ఇది సింపుల్ ఉంటుందని మీకు చెప్పాను నేను. సో ఇంకోటి 21:14:8 కదా. చూడండి, ఉందా ఆన్సర్లో ఎక్కడైనా? ఎస్, 21:14:8 వచ్చింది కదా. ఎస్, షూర్ షార్ట్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందండి ఎగ్జామ్లో ఇది. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా టెక్నిక్, నా ట్రిక్ ఇది. ఇప్పుడు చెప్పబోయేది నా ట్రిక్. ఇప్పుడు నేను ఎట్లా చెప్తానండి, ఒకవేళ నేను ఎగ్జామ్లో పోతే నేనైతే ఈ మెథడ్ కూడా చేయను. ఈ మెథడ్ కూడా చెయ్యను నేను డైరెక్ట్ ఆప్షన్ దగ్గరికి పోతాను. నేను ఆప్షన్ దగ్గరికి పోతా. అవునా కదా. A:2 ఇదే కదా. ఇప్పుడు ఇది A:2 B:2 C కదా. ఇది 21 4 8 అనేది. రైట్. ఇది A కదా, ఇది B కదా, ఇది C కదా, అంతే కదా. ఇది కూడా A కదా, ఇది B కదా, C కదా. ఇది A కదా, ఇది B కదా, C కదా. మీకు అర్థం కావడానికి నేను చెప్పిన ఇది A:2 B:2 C, A:2 B:2 C, A:2 B:2 C అంటే ఇక్కడ A:2 B:2 C వాల్యూ ఏంటిదో ఇక్కడ ఇచ్చినాడు. అయితే నేనేం చేస్తాను అంటే ఆల్రెడీ నాకు A:B అనేది నాకు తెలుసు కదా. A:B ఎంత? 3:2. A:B వాల్యూ 3:2 అని ఇక్కడ ఇచ్చినాడు. అంటే ఇక్కడ ఈ వాల్యూ అనేది ఆప్షన్లో దీంతో డివైడ్ అయ్యేదే ఉండాలి, దీంతో భాగాహారం అయ్యేదే ఉండాలి. చూడండి, ఎక్కడ 3:2 చూడండి, డివైడెడ్ బై 3:2 ఉంది కదా ఇక్కడ. 3:2 A:B 3:2 కదా. ఇక్కడ కూడా A:B 3:2 రూపంలో ఉండాలా. డివైడెడ్ బై 3 అవ్వాలి A తోటి, డివైడెడ్ బై 2 అవ్వాలి B తోటి. ఓకేనా? అలాంటి నంబర్స్ ఎక్కడున్నాయో చెక్ చేయాలి. చూద్దామా? ఈ నంబరు కిందికి వెళ్దామా? 3తో పోతుందా ఇది?
3 4 12 3 5 15 పోవట్లే. పోతుందా ఇది? పోవట్లే. కాబట్టి ఖచ్చితంగా ఇది అయితే ఆన్సర్ కాదు. అవునా కదా? నెక్స్ట్ చూద్దాం. ఇది 3తో పోతుందా? డివైడెడ్ బై 3. ఇది 3తో పోవాలి, ఇది 2తో పోవాలి. ఖచ్చితంగా ఇది 3తో పోతుందా? పోవట్లే. 3 టేబుల్లో పోతుందా? 3 1 3 3 2 6 3 3 9 పోతుంది, కానీ 8 ఉంది ఇక్కడ. సో ఆన్సర్ కాదు ఇది. ఓకేనా? నెక్స్ట్ ఇది చూద్దాం. ఎస్, 3 టేబుల్లో పోతుందా? ఎస్, 3 టేబుల్లో 21 పోతుంది. అవునా కదా? ఎస్, ఎంత? 3 7 21. ఓకే, పోతుంది. నెక్స్ట్ చూద్దాం. A:B కదా. బి ఎంత చెక్ చేయాలి మనం? బి వాల్యూ 2 చేయాలి. అవునా కదా? ఏ అయితే మ్యాచ్ అవుతుంది. మరి బి చూడాలి. 2తో పోతుందా? ఇది 7 3లో పోతుంది, ఇది 2 4లో పోతుంది. అవునా కదా? ఎస్ ఓకే. A:B పోతుంది. నేను ఇప్పుడు B:C కూడా చూస్తా. A:B పోతుంది ఇక్కడ చూద్దాం. ఇది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఏంటిది ఇక్కడ? 3:2లో ఉందా ఇది? 3తో పోతుందా ఇది? పోతుంది. 3 7 21 పోతుంది. రైట్. ఇది చూద్దాం. 2 7 14 2తో కూడా పోతుంది. 3:2 ఇది కూడా 3:2లో ఉంది, ఇది కూడా 3:2లో ఉంది. ఆటోమేటిక్గా నాకు ఈ 2 ఆప్షన్లు అయితే క్యాన్సిల్ అయినాయి. దీని గురించి నేను మర్చిపోతా. ఇప్పుడు నేను A:Bలో ఈ 2 ఉన్నాయి. నేను ఇప్పుడు B:C చెక్ చేసుకుంటాను. B:C ఎంత ఉంది? B:C అనేది 7:4 ఉంది కదా. ఓకేనా? 7:4 ఉంది. ఇది 7:4 ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం ఇక్కడ కన్వర్ట్ చేసుకున్నాం కదా. ఇవి ఇక్కడ. సో ఇది 7:4. సో ఇప్పుడు నాకు B:C అనేది 7:4 అంటే 7తో B అనేది 7తో పోవాలి, C అనేది 4తో పోవాలి. నాకు చూద్దాం. B అనేది 7తో పోవాలి నాకు. ఇది B కదా, ఇది C కదా. B 7 టేబుల్లో పోతుందా? ఇది 7 1 7 7 2 14 అవుతుంది. 8 ఉంది ఇక్కడ. పోతుందా? పోవట్లే. రైట్, క్యాన్సల్ ఇది. సో నాకు మిగిలిన ఆప్షన్ ఇది ఒక్కటే. ఇది కరెక్ట్ ఆన్సర్. లేదంటే నేను చెక్ చేసుకుంటా. అంటే చెక్ చేసుకో. 7 టేబుల్లో పోతుందా? ఎస్. 7 2 14 పోతుంది. 7:4 కదా. ఇంకోటి 4 టేబుల్లో ఇది పోవాలి. 4 టేబుల్లో పోతుందా ఇది? ఎస్. 4 2 పోతుంది కదా. ఎస్. సో ఓకేనా? సో ఇది ఆన్సర్. సో చూడండి ఎంత షార్ట్ కట్ ట్రిక్, అసలు ఎంత ఈజీ. 3:2 ఇంకోటి 7:4 ఇది కదా. మనకి ఇక్కడ వచ్చింది ఇదే కదా. ఇక్కడ నుంచి వచ్చింది 3:2, అదేవిధంగా 7:4. ఈ రెండుని తీసుకొని డైరెక్ట్ మనం ఇక్కడ ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేసి చూడాలి. దాంట్లో డివైడ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ డివైడ్ అయితే అదే ఆన్సర్. డివైడ్ చూద్దామా? ఎంత ఈజీగా ఉంది కదా ట్రిక్ చాలా. సో ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయండి. సో ఇది ఎగ్జామ్లో చేసేది less than 5 సెకండ్లో ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ సో థ్యాంక్ యూ, మరి ఉంటానండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్పెషల్లీ తెలుగు మీడియం కోసం నేను కొంచెం వర్క్ చేయాలనుకుంటున్నా. సో వాళ్ళకు ఇవన్నీ తెలియదు కాబట్టి. ఎస్ఐలో కూడా ఇట్లానే చేయాలండి. ఎందుకంటే 200 క్వశ్చన్స్ ఉంటాయి మీకు. ఆ 200 క్వశ్చన్స్ చేయాలంటే దట్స్ చాలా డిఫికల్ట్. అది అందుకే ఇట్లాంటి మెథడ్స్ యూజ్ చేయాలని నేను క్యాలిక్యులేషన్ పైన ఫోకస్ పెడుతున్నా. కానీ కొంచెం సపోర్ట్ అయితే ఏం దొరకట్లేదు. రీసెంట్గానే ఛానల్ ఓపెన్ చేసినా కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం కొంచెం ముందుకెళ్ళొచ్చని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి వెరీ మచ్. బాయ్. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ఓకేనా?